హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్‌కి సంబంధించిన కొన్ని అఫీషియల్ పాయింట్లయితే మనకి వీళ్ళు ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగిందండి. సో, మన టిక్ కాయిన్ గురించి, టిక్ చైన్ గురించి, ఇంకా దాంతో పాటు మన పార్ట్నర్స్ గురించి, మనకి త్వరలో రాబోతున్న మన టిక్ వాలెట్ గురించి, ఇవన్నీ కూడా మనకైతే వీళ్ళు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నారండి. ఇంకా దాంతో పాటు టిక్ కాయిన్ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో మొబైల్‌లో, దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన రూల్స్ అయితే ఉన్నాయండి. సో, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మనకే ఇబ్బందండి. సో, అవి కూడా తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, సిలియా మైగ్రేషన్ కోసం అయితే ఎవరైతే బిఎన్బి కోసం పేమెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ అయితే ఖచ్చితంగా బిఎన్బి అందుతుందండి. ఇబ్బంది ఏం లేదు. సో, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఎవరికైతే పెండింగ్‌లో ఉందో అందరూ కూడా వస్తూ ఉంటుందండి. దయచేసి అందరూ కూడా గమనించాలనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఈ మంత్ ఎండ్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ కూడా మైగ్రేషన్ చేసుకోండి. టోకెన్ వాల్యూ కూడా వాళ్ళైతే ఒక ₹10 ₹20 అంటున్నారు. సో, మంచి వాల్యూనే రావచ్చు. సో, అందరూ కూడా పాయింట్ అయితే గమనించండి. ఇంకా మనం మెయిన్ టాపిక్‌కి వెళ్ళిపోదామండి. ఇంక ఇప్పటి నుంచి అయితే మనం టిక్ కాయిన్‌కి సంబంధించి మాట్లాడుకుందాం. టిక్ చైన్ అధికారిక సమాధానాలు. మేము మీ ప్రశ్నలకు దశల వారీగా సమాధానం ఇవ్వబోతున్నాము. సో, మొత్తం అండి మనకైతే వీళ్ళు 7 పాయింట్లండి. 7 పాయింట్లకైతే వీళ్ళు క్లారిటీగా ఆన్సర్ అయితే ఇచ్చారు. సో, మీకున్న డౌట్స్ కూడా దీంట్లో క్లారిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, అందరికి ఎక్కువగా ఉన్న క్వశ్చన్ అనమాట. లిస్టింగ్ అండ్ ప్రధాన టోకెన్ ఏమిటి? అసలు టిక్ కాయిన్ మనకి బాగా యాక్టివ్‌నెస్సా? దాంతోపాటు టీసీసీ కాయిన్ ఎక్కువ ముఖ్యమా అని అడుగుతున్నారండి. సో, ఇక్కడ చూసినట్లయితే టిక్ కాయిన్ కోసం చూసినట్లయితే మనకి జూన్ 1వ తారీఖు అయితే కేవైసీలు అయితే స్టార్ట్ అవుతాయి. జూన్ 1వ తారీఖు మనకి కేవైసీలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇంక దాంతోపాటు జూలై 1వ తారీఖు అయితే మనకి ప్రధానమైన క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే ఉంటుంది. మన టోకెన్ అయితే క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయ్యేది జూలై 1వ తారీఖు అండి. జూన్ 1 మనకి కేవైసీ అనమాట. జూలై 1 మనకి లిస్టింగ్ అనమాట. సో, ఇవైతే ఫిక్స్డ్ డేట్స్ అనేది దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదని మొదటి నుంచి చెబుతున్నారు. సో, అదే ఫాలో అవుతారని కోరుకుందాం. ఆ వెంటనే టీసీసీ కాయిన్ కూడా అనుసరిస్తుంది. సో, మనకైతే వీళ్ళేం చెప్పారంటే ఈ యొక్క టిక్ కాయిన్, టీసీసీ కాయిన్ 2 కూడా జూలై 1వ తారీఖు లిస్టింగ్ అయితే ఉంటుందని చెప్పారండి. సో, చూద్దాము ఒక 1 వీక్ గాని 10 డేస్ గాని గ్యాప్ తీసుకుంటారా లేదనుకుంటే ఒకే రోజు 2 టోకెన్స్‌కి లిస్టింగ్ చేస్తారా అనేది మనకి తెలుస్తుందండి. తెలిసినప్పుడైతే మళ్ళీ దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో, దీంట్లో ఒక ముఖ్య గమనిక కూడా ఉందండి. టిక్ అనేది ఈ యొక్క ఈకోసిస్టమ్‌లో ప్రధాన కాయిన్‌గా ఉంది. మరియు ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. సో, చాలామంది డౌట్ ఏంటంటే టిక్ కాయిన్ గొప్పదా? లేదంటే టీసీసీ కాయిన్ గొప్పదా అంటున్నారండి. సో, వీళ్ళు ముఖ్య ప్రాధాన్యత టిక్ కాయిన్‌కి ఇస్తున్నామని క్లారిటీగా చెప్పేశారండి. సో, ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపించొచ్చు. ఇంకా దాంతో పాటు రెండో పాయింట్ అండి. రెండో క్వెషన్ అని చెప్పుకోవచ్చు. కమ్యూనిటీ టోకెన్స్. కమ్యూనిటీ టోకెన్స్ కోసం కేవలం పాయింట్లయితే ఉన్నాయండి. సీపీ పాయింట్స్ ఉన్నాయి కదా! వాటినైతే మనకి టిక్ చైన్ యాప్‌లో ఇస్తున్నారన్నమాట. అవి పూర్తిగా వినియోగదారులచే సృష్టించబడినవి. టిక్ చైన్ వెలుపలిన వీటికి నిజమైన యూఎస్‌డి విలువ లేదు. అయితే భవిష్యత్తులో మార్కెట్ ప్లేస్ గణనీయంగా విస్తరిస్తుంది కాబట్టి మీరు వీటిని కొనుగోలు చేయగలరు. వోచర్లు, సీపీని ఉపయోగించి నిజమైన యూఎస్‌డిటీ విలువలు మరియు మరిన్నిటి కోసం క్రిప్టో బహుమతుల విలువ. సో, మనందరి దగ్గర కూడా సీపీ పాయింట్స్ అయితే ఉంటాయండి. టిక్ చైన్ యాప్‌లో మనకైతే పైనైతే కనిపిస్తుందనమాట సీపీ పాయింట్స్. వాటిని మనకైతే యూఎస్‌డిటీ లాగా, డాలర్స్ లాగా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకైతే భవిష్యత్తులో రావచ్చని చెబుతున్నారండి. సో, ఆ కాయిన్స్ ఎవరికైతే ఆ పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాటినైతే మనం డాలర్స్‌లాగా మార్చుకోవచ్చనమాట. సో, వీలైన వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేయండి వాటినైతే. దీని అర్థం ఏమిటంటే కమ్యూనిటీ టోకెన్లను మైనింగ్ చేయడం ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. సో, సీపీ పాయింట్స్ కూడా మంచి విషయమే. ఈ కాయిన్స్ కాదండి. వాటిని కూడా కలెక్ట్ చేస్తూ ఉండండి. వాటిని కూడా మనమైతే డాలర్స్‌లాగా మార్చుకోవచ్చనమాట. డాలర్స్‌గా మార్చుకోవడం అంటే మనం విత్‌డ్రా పెట్టుకోవడం అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి మెయిన్ 2 పాయింట్స్ అండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇది హామీ ఇస్తుంది. సో, మన ప్రాజెక్ట్ వాళ్ళైతే ఒక 3 పాయింట్లు చెబుతున్నారండి. ఈ మూడిటికి కూడా మేము ఖచ్చితంగా ఎల్లప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెబుతున్నారన్నమాట. సో, దీంట్లో వచ్చేసి ఫస్ట్ పాయింటు సరసమైన ప్రయోగ పరిస్థితులు, నిజమైన సంఘం ఆధారిత విలువ, ప్రారంభ తారుమారుకు వ్యతిరేకంగా రక్షణ. సో, ఈ ప్రాజెక్ట్ మనకి మార్కెట్ లాంచింగ్ టైం జూలై 1వ తారీఖు కాబట్టి అప్పటికి మనం చాలా స్టేబుల్‌గా మార్కెట్‌లో ఉండబోతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా కేవైసీ గానీ, లిస్టింగ్ గానీ వన్ బై వన్ మనకి ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయని తెలుస్తున్నారండి. సో, ఖచ్చితంగా ఇది మంచి విషయమే. ఇంకా దాంతో పాటు అండి మూడో పాయింట్ అండి దీంట్లో అయితే మైనింగ్స్ అండ్ రివార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో, చూడండి ఇక్కడ టిక్ కాయిన్‌కు ఉచిత బోనస్‌లు కొనసాగుతాయి. కానీ టీసీసీకి మాత్రం చూడండి ఇక్కడ టీటీసీకి మాత్రం గరిష్ట సరఫరా తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవస్థ మరింత కఠినంగా ఉంటుంది. సో, మన యొక్క టిక్ కాయిన్ సప్లై వచ్చేసి 333 కోట్లు కాబట్టి మనకి బోనస్ అండ్ పవర్స్ బాగా వస్తున్నాయి. కానీ టీటీసీ కాయిన్ మాత్రం సప్లై వచ్చేసి 10 కోట్లే కాబట్టి బోనస్ అండ్ పవర్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అది వాస్తవం అండి. మేము రివార్డ్ చేయాలనుకుంటున్నాము.
క్రియాశీల వినియోగదారుల కోసం టోర్నమెంట్‌లో యూజర్స్ కూడా ఉండబోతున్నారు. దాని ద్వారా మీరు సీపీ పాయింట్స్ కూడా గెయిన్ అవ్వచ్చు. కొన్ని టోర్నమెంట్స్ కూడా మనకైతే రాబోతున్నాయి భవిష్యత్తులో అయితే. ఇది మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. ఇంకా దాంతో పాటు ఉన్నత స్థాయి భాగస్వాములు మాత్రమే ప్రయోజనం పొందకూడదు. సో వీళ్ళేం చెబుతున్నారంటే ఎక్కువ టోకెన్స్, ఎక్కువ పాయింట్స్ వాళ్ళమే కాదండి. తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇచ్చేలాగైతే మేము ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా డిజైన్ చేస్తామని చెబుతున్నారన్నమాట మన ప్రాజెక్ట్ వాళ్ళైతే. ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో అసలు ఏ టీము లేకుండా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇచ్చేలాగా మేము చూసుకుంటామని చెబుతున్నారు. సో మంచి విషయం ఇదైతే. అందుకే కూడా మైనింగ్ సెషన్‌లు 8 గంటలు ఉంటాయి. మరియు 8 గంటలుగానే కొనసాగుతాయి. అయితే భవిష్యత్తులో బోనస్‌లు మైనింగ్ సామర్థ్యాన్ని పెంచవచ్చు. సో మీకు బోనస్ అండ్ పర్క్స్ ఉంటాయి కదా! వాటినైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ టోకెన్స్ సంపాదించాలంటే అదొకటే మనకి మార్గం అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనకైతే మైనింగ్స్ అండ్ రివార్డ్స్ గురించి చెప్పేశారు. ఇంకా నాలుగో కీ పాయింట్ అండి భద్రత, కేవైసీ మరియు నిషేధాలు. మేము టిక్ చేయను పరిశుభ్రంగా, నిష్పక్షపాతంగా ఉంచడానికి కట్టుబడి ఉన్నాము. ఈ క్రింది సందర్భాల్లో అవి విశ్వసనీయం కాదు. ఒకే అకౌంట్‌లో చూసుకోవచ్చు మీరైతే ఒకే మొబైల్‌లో అంటే ఒకే డివైస్‌లో 5 ఖాతాలు నడుస్తాయి. 20 అకౌంట్లు ఉంటే నెట్వర్క్ నుంచి వచ్చాయి. సో వీళ్ళేం చెబుతున్నారంటేనండి 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ మాత్రమే. కొంతమంది 2 అకౌంట్లని, 5 అకౌంట్లని వాడుతున్నారు. అది ఖచ్చితంగా తప్పుడు పని చెబుతున్నారండి. సో వీళ్ళేం చెబుతున్నారంటే ఒక్క వినియోగదారుడికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. సో అదండి విషయం అయితే. మిమ్మల్ని అన్యాయంగా నిషేధించిన వారు మీరు విశ్వసిస్తే మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెబుతున్నారండి. సో చెబుతున్నాను ఎందుకైనా మంచిది మనం 2 అకౌంట్ కూడా వద్దండి. 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ బెటర్ అనమాట. మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలగదు. అలాగైతే లేదనుకుంటే మన అకౌంట్ అనేది పూర్తిగా సస్పెండ్ అయితే అయిపోతుంది. అప్పుడు మీరు సంపాదించిన టోకెన్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకే చెబుతున్నాను 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్. ఇంకా డ్యూయల్ యాప్స్ కానీ, ఇంకా దాంతోపాటు ప్యారలల్ యాప్స్ కానీ ఏం వద్దండి. 1 అకౌంట్ సరిపోతుంది 1 మొబైల్‌కి. ఇది క్లారిటీగా దయచేసి గమనించండి. ఈ ఇబ్బంది ఎవరు కూడా పడకూడదని చెబుతున్నాను అనమాట. ఇది 4 పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇంకా దాంతోపాటు అండి మనం మెయిన్ టాపిక్‌కి వెళ్దాం ఇంకా. సో దీంట్లో అయితే 5 పాయింట్ అండి మనకు కావాల్సిన వాలెట్ అండ్ యాప్ ఫీచర్స్. సో మన టిక్ వాలెట్ అనేది యాక్చువల్‌గా మనకైతే రావాల్సిందనమాట ఈ మార్చ్ మంత్‌లోనే. కానీ రాలేదండి. వీళ్ళేం చెబుతున్నారంటే ఇప్పుడు టిక్ సంబంధించి టిక్ వాలెట్ అనేది అతి త్వరలో రాబోతుంది. ప్రస్తుతం ఆలస్యానికి కారణాలైతే కొన్నైతే ఉన్నాయి. కొన్ని దేశాలకు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం. సో ఈ యొక్క యాప్ మనం లాంచింగ్ చేస్తున్నట్టు ప్లే స్టోర్‌లో చిన్న విషయం కాదండి. ఇంకో విషయం ఇది వాలెట్. వాలెట్ అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మెయింటైన్ చేయాలి. సో వీళ్ళు కొంచెం ఇబ్బంది కలిగించినా సరే ప్రభుత్వం వాళ్ళైతే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వరండి. సో అదే చెబుతున్నారు. మేము అన్ని దేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అయితే సేకరిస్తున్నాం కాబట్టి మనం లీగల్‌గా జెన్యూన్‌గా మార్కెట్‌లో ఉండాలని కోరుకున్నాం కాబట్టి కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. చట్టపరమైన ప్రక్రియలు అయితే ఉన్నాయండి. నోటీస్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి అయితే టైం పడుతుందని చెబుతున్నారు. సో యాప్ మనకి రెడీ అయిపోయినా సరే దీన్ని గ్లోబల్ వైడ్‌గా దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఇబ్బంది ఏం లేకుండా మనం లాంచ్ చేయాలంటే మన వైపు ఎటువంటి ఇబ్బంది ఏం లేకుండా దాంతోపాటు మోసపూరితమైన యాక్టివిటీస్ లేకుండానండి మనమైతే లీగల్‌గా జెన్యూన్‌గా వెళ్ళాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ ఫార్మాలిటీస్, డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ టిక్ వాలెట్ అయితే మనకి మార్కెట్‌లో లాంచ్ అయితే అవుతుందండి. సో ఇబ్బంది ఏం లేదు. మనకి కేవైసీ అయితే జూన్ 1 తారీఖు కాబట్టి ఆ లోపల టిక్ వాలెట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు దీని ద్వారా మనమైతే విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనం లిస్టింగ్ అయినప్పుడు ఈ యొక్క టిక్ వాలెట్ అనేది మనకి చాలా 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 హెల్ప్ అయితే అవుతుందండి. సో అది కూడా నేను చెబుతాను. దీంట్లో ఏ విధంగా అకౌంట్ తీసుకోవాలి, దీనివల్ల మనకు అదనపు బెనిఫిట్లు ఏంటి అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటానండి. కానీ అతి త్వరలోనే విడుదలవుతుందని ఆశిస్తున్నాము. మరియు మీకు తెలియజేస్తున్నాము. ప్రొఫైల్ చిత్రాలు, సామాజిక లక్షణాలు. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే మరీ ఎక్కువ ఆలస్యం పట్టదు. కొన్ని రోజుల్లోనే, కొద్ది డేస్‌లోనే మనకైతే టిక్ వాలెట్ కూడా మీ ముందుకైతే రాబోతుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా మంచి విషయం ఇదైతే. ఇంకా దాంతో పాటండి ప్రెజెంట్ అయితే మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫైల్ పిక్స్ అనేది అప్‌లోడ్ చేయట్లేదు. చేసే ఆప్షన్ కూడా మనకైతే లేదండి. భవిష్యత్తులో మనకైతే దుర్వినియోగం మరియు హానికరమైన కంటెంట్ నిరోధించడానికి. సో కొంతమంది అయితే దీన్ని మిస్‌యూజ్ చేస్తున్నారన్నమాట. ప్రొఫైల్ పిక్స్ అప్‌లోడ్ చేసుకోవడానికి మన యొక్క ప్రొఫైల్‌లో డేటా ఇబ్బంది అవుతుంది. అందుకే ప్రెజెంట్ అయితే లేదన్నమాట ఈ ఫీచర్ అయితే. భవిష్యత్తులో ఇస్తా అని చెబుతున్నారండి. సో చూద్దాము. దాంతోపాటు ఫ్యూచర్‌లో అంటే కొద్ది నెలల తర్వాత ఏం జరగబోతుందంటే కమ్యూనిటీ మోడరేటర్లను కంటెంట్‌ను సమీక్షిస్తారు. ప్రొఫైల్ చిత్రాలకు ఆమోదం అవసరం. ఆ తర్వాత సోషల్ ఏరియాలో ఫోటోలు, వీడియోలు ఎనేబుల్ చేయబడతాయి. సో ప్రెజెంట్ అయితే మనం ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదండి. సో త్వరలో మనకైతే కొంతమంది మోడరేటర్స్‌ని అయితే పెడతారంట. వాళ్ళు చెక్ చేసి వీళ్ళేమి ఇబ్బంది కలిగించట్లేదు, లీగల్‌గానే ఉన్నారు, వీళ్ళ పిక్స్ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే వాళ్ళైతే మనకి పర్మిషన్ ఇస్తారండి. దాన్ని బట్టి మనం ప్రొఫైల్ పిక్ కూడా కావాలనుకుంటే మెయింటైన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అది గమనించాలి. ఇంకా దాంతోపాటు అండి ఆరో పాయింట్ చూసినట్లయితే మన యొక్క టిక్ చైన్‌లో చాలా ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈకోసిస్టమ్ అండ్ సాంకేతికత. వైట్ పేపర్ అనేది అతి త్వరలో విడుదల కాబోతుంది.
టిక్ కాయిన్ టెస్ట్‌నెట్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. యాప్ తనిఖీ చేయండి. సో, మనమైతే టెస్ట్‌నెట్ అనేది 2025 సంవత్సరంలో వచ్చేసిందండి. లాస్ట్ ఇయరే వచ్చేసిందనమాట. టెస్ట్‌నెట్ తర్వాత వచ్చేది మెయినెట్ అనమాట. సో, వీళ్ళేం చెబుతున్నారంటే టీసీసీ కాయిన్‌కి సంబంధించిన టెస్ట్‌నెట్ త్వరలో టిక్ చైన్ ప్రారంభమవుతుంది. ఇంకా ఫైనల్ పాయింట్ చూసినట్లయితేనండి పార్ట్నర్స్ అండ్ గ్లోబల్ పార్ట్నర్స్. సో, వీళ్ళేం చెబుతున్నారంటే దీనికి సంబంధించి మేము ఇప్పటికే 2 ప్రధాన కొత్త ప్రపంచ పార్ట్నర్స్ సాధించాము. 2 ప్రధాన కొత్త పార్ట్నర్స్ అని చెబుతున్నారండి. వాళ్ళ పేర్లు కూడా మనకైతే ఇంక వీళ్ళైతే ఇక్కడ రివీల్ కూడా చేయలేదన్నది వాస్తవం. సో, అందరం వెయిట్ చేయాలి. ఆ పార్ట్నర్స్ ఎవరు, వాళ్ళ పేర్లేమిటి, వాళ్ళు ఏం వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మార్కెట్‌లో ఉన్న గుడ్ విల్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం త్వరలోనే. ఈ భాగస్వాములు అంటే ఈ పార్ట్నర్స్ ప్రస్తుతం మేము తమ ప్రాజెక్ట్‌ను మా వ్యవస్థలో విలీనం చేస్తున్నాము. సో, వాళ్ళ ప్రాజెక్ట్‌ని మన టిక్ అనే ప్రాజెక్ట్‌లో వీళ్ళైతే కొలాబ్ చేస్తున్నారండి. సో, కొలాబ్ చేసినప్పుడు మాత్రం మనకి వాళ్ళ సపోర్ట్ మనకైతే ఉంటుంది. వారి ప్రొడక్ట్స్ త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ అనుసంధానాలతో మేము ఆశించేది ఏమిటంటే టిక్ చైన్ అనేది పరిధి మరియు విలువతో గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని ఆవిష్కృత ప్రశ్నలు ఉన్నాయని మాకు తెలుసు. అయితే మీకు కూడా తెలుసు. చాలా ప్రాజెక్టులు మమ్మల్ని కాపీ చేస్తాయి. అందుకే మేము విడుదలకు కొద్దిసేపటి ముందు మాత్రమే కొన్ని వివరాలను వెల్లడిస్తాము. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తు మనదే. సో, ఒకటేనండి వీళ్ళేం చెబుతున్నారంటే ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అయితే మనం మార్కెట్‌లో తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. చాలా బాగా రన్ అయితే అవుతుంది. సో, దీనికి ఇంకా పూర్వ వైభవం మనకి ఎప్పుడు వస్తుందంటే జూలై 1 తారీఖండి. సో, జూలై 1 మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఈ టోకెన్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోబోతుందండి. సో, మనమైతే పబ్లిసిటీ బాగా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా కుదిరినట్లయితే టీమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా కుదిరినట్లయితే టీమ్ వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. బలవంతం లేదు, కుదిరినట్టయితే చేయండి. ఇంక దాంతో పాటు ఈ యొక్క పీఎక్స్ నెట్వర్క్‌కి సంబంధించిన ప్రొఫైల్ వెరిఫికేషన్ వీడియో అనేది త్వరలో రాబోతుందండి. అందరూ కూడా దాంట్లో కేవైసీ చేసుకోవాలన్నమాట. అది పీఎక్స్ అప్డేటు. సో, మీకైతే టిక్ కాయిన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మొత్తం కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి మనం అయితే చాలా చాలా మంచి ప్రాజెక్ట్‌లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో, ఈ 7 పాయింట్లు కూడా మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.